హైదరాబాద్లో నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రస్తుతం ఉన్న బోర్లు ఎండిపోవడంతో కొత్త బోర్లకు బాగా డిమాండ్ పెరిగింది. అయితే గతంలో 200-300 ఫీట్లలో వాటర్ వచ్చేదని, ఇప్పుడు 1500 నుంచి 2000 ఫీట్లు వేసినా నీళ్లు రావట్లేదని కూకట్పల్లి వాసులు చెప్తున్నారు. వర్షాకాలంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇంకుడు గుంతల ప్రాధాన్యతపై ప్రభుత్వం మరింత అవగాహన కల్పించాలని కూకట్పల్లి ప్రజలు కోరుకుంటున్నారు. కూకట్పల్లిలో నీటి సమస్యకి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. ఎల్నిలో ఎఫెక్ట్ తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే లోటు వర్షపాతంతో తెలంగాణలో వ్యవసాయ రంగం కుట్టుపడింది. చాలా వరకు పంటలు కూడా ఇప్పటివరకు కూడా విత్తనాలు వేయని పరిస్థితి. అయితే హైదరాబాద్లో కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కనిపిస్తుంది. దీంతో వాటర్ ట్యాంకర్ల కొనుగోలు అనేది చాలా వరకు పెరిగింది. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నాం, రమ్య గ్రౌండ్స్లో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, వాటర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఈ వాటర్ ట్యాంకర్ డిమాండ్ ఉంది, ఇలాంటి అనేక విషయాలు కూడా తెలుసుకుందాం. మొదట బోర్వెల్స్కి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. చాలా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఉన్న బోర్లలో వాటర్ లేకపోవడంతో మరింత లోతుకు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో కూకట్పల్లికి సంబంధించిన బోర్వెల్స్ అసోసియేషన్ మెంబర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు వాటర్కి సంబంధించి ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. చాలా అపార్ట్మెంట్లు కూడా కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి. ఈ వేరియేషన్లో గతంలో ఎంత లోతు వేస్తే బోర్ పడేది, వాటర్ వచ్చేది, ఇప్పుడు ఎంత వేస్తే వస్తుంది? గతంలో 500 వరకే బోర్లు ఉండేవి. ఇప్పుడు 500 కాదు, 1500 నుంచి 2000 దాకా పోతుంది. కూకట్పల్లి డివిజన్లో 9th ప్లేస్ అయితే 2200 వేయాలి. కూకట్పల్లి అయితే 1500 వేయాలి. హౌసింగ్ బోర్డు అయితే 15 నుంచి 1800 వేయాలి. ఆల్విన్ కాల్ అయితే 1100 వేయాలి. అడ్డగొట్ట అయితే 2000 వెళ్ళాలి. ఇటు ఏరియాలో బోర్లు ఎండిపోవడానికి కారణం ఇనుకుడు గుంతలు లేకపోవడమే ఎండటానికి కారణం. చాలా ఇబ్బందిగా ఉందండి ట్యాంకర్ల విషయంలో. ముఖ్యంగా పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంకుడు గుంతలు అనేది చాలా ముఖ్యం అండి ప్రతి ఇంటికి కూడా. అలాగే ఒక చెట్టు, ఒక ఇంకుడు గుంట పెట్టుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. వర్షాకాలంలో నీళ్ళు ఊరినే కాలంలోకి వెళ్ళిపోవడం తప్పించి ఎవరికి ఉపయోగం లేదు. అదే వాళ్ళు చూస్తుంటే మీరు అందరి నుంచి అడుగుతున్నట్టుగా ఈ పార్కుల్లో వేసిన బోర్లన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఇళ్ల దగ్గర మట్టికి బోర్లు పనిచేయట్లేదంటే దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈయన అన్నట్టుగా ఒక హాస్టల్ వాళ్ళు కట్టుకోవాలంటే దాంట్లో బోర్ ఉందా లేదని అడుగుతారు తీసుకునేవాళ్ళు. ఆ బోరు ఉందని అనటం కోసం 1500-1800 వెళ్తారు. వీళ్ళు వేసిన తర్వాత ఎనమాల్ బిల్డింగ్ వాళ్ళు మళ్ళీ అదే 1500-1800 వెళ్తే ఈ ముందు వేసిన వాళ్ళు తన్నేస్తారు. అసలు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నంత వాటరు ఇప్పుడు వాటర్ లేదు. ట్యాంకర్లు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అసలు బోర్లు చాలా అన్ని అపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అయినాయి. బోర్లు అనేదే అసలు ఏ ఊరికి పనిచేయడంలే. దానికి మొత్తం మంజీరా వాటరే రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ మంజీరా వాటర్ కూడా సఫిషియెంట్గా రావడంలే. ట్యాంకర్స్తో తోలుతోనే కూడా రావడం లేదు. 1200 వీటి కొంటున్నారు, గవర్నమెంట్ 550 వీటి కొంటున్నారు. ఏది కొంటున్నా కూడా వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇంకుడు గుంతలు అంటున్నాం. అపార్ట్మెంట్ కట్టేటప్పుడే పర్మిషన్ ఇచ్చేటప్పుడే అయ్యా నువ్వు ఇంకుడు గుంత కట్టావా లేదా, దీంట్లో ఉందా లేదా అని చెప్పి చూసి వాళ్ళకు ఎన్ఓసి ఇవ్వాలా, ఇచ్చి అదే అట్ట చేయాలా. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంత రాజకీయం కథ వేరేగా ఉంది. కాబట్టి ఇంకుడు గుంత అంటాడు, అంత ప్లాస్టింగ్ వేస్తాడు. నీళ్లు తక్కువ వచ్చినప్పుడు దాంట్లో నింపుకుంటున్నారు. వాటర్ ట్యాంక్ తెచ్చుకొని ఆ ఇంకుడు గుంతలలో వాటర్ నింపి దాన్ని పైకి ఎక్కించి మోటార్తో వాడుకుంటున్నారు. మనం నీళ్ళు లేనప్పుడు ఇంక ఇబ్బందే కదా. వాటర్ ట్యాంక్ మాత్రం ఫోన్ కాల్ చేస్తే మాత్రం ఈవెన్ వచ్చేస్తున్నాయి వాటర్ ట్యాంకులు. అసలు దానికేం తిరగలేదు. అక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ ఫ్రీ వాటర్ అన్నారు, ఇక్కడ ఫ్రీ వాటర్ లేదు, ఏమీ లేదు. టోటల్గా ఏంటంటే అయోమయం గందరగోళంగా ఉంది. టోటల్గా ఇక్కడ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు మొత్తం కూడా వాటర్తో సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ఈ వాటర్ సమస్య ఎప్పుడు తీరుద్దో ఏం చేస్తుందో తెలియదు, కానీ గతంలో వాటర్ బ్రహ్మాండంగా వచ్చేది, సఫిషియెంట్గా వచ్చేది. మరి ఇప్పుడు ఎందుకు తగ్గిందో ఏంటో తెలియదు. అధికారులకు తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి. ఇప్పటికైనా ఇంకుడు గుంతల ప్రాధాన్యతను పెంచాల్సింది, దీన్ని స్పెషల్ డ్రైవ్ కింద తీసుకోవాలంటూ కూడా కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాక్షిరెడ్డి సాక్షి హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.